థ్యాంక్ యూ సిద్ధార్థ్ ఐ థింక్ ప్రత్యేకంగా అతను చెప్పిన మాటలు అన్ని తెలుగులో చెప్పడం నా బాధ్యత. వాట్ అమృత్ రామ్నాథ్ ఏం చెప్పారంటే, అతను తెలుగు రాదు కానీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి మ్యూజిషియన్కి, టెక్నీషియన్కి థ్యాంక్స్ చెప్తూ అతను ఏమన్నాడంటే, ఫ్లైట్లో వస్తున్నప్పుడు మొత్తం తెలుగు ఆల్బమ్ని పూర్తిగా విన్నాడంట. అప్పుడు వినేటప్పుడు ద వే మన తెలుగు భాష, ఆ స్వరం, సాహిత్యం అది కలిసి వచ్చే విధానం అతనికి అంత బ్యూటిఫుల్గా, యునిక్గా అనిపించిందంట. అండ్ హీ వాజ్ ట్రయింగ్ టు సే దట్ తెలుగులో యునిక్గా అదొకటి ఉంది. అది అందరికి తెలిసిందే, తెలుగులో ఉన్న ద పవర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. అది కూడా అన్నాడు చిన్నప్పుడు, ఏజ్ ఆఫ్ 3 నుంచి కర్ణాటిక్ మ్యూజిక్ విద్వాన్ అతను. అన్ని తెలుగు కర్ణాటిక్ కీర్తనలు, వర్ణాలు అన్నీ పాడతాడు కానీ మీనింగ్ తెలియకుండా పాడుతున్నాడు. సో హీ వాజ్ సేయింగ్ దట్ నౌ హీస్ లెర్నింగ్ ద బ్యూటీ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్. అండ్ తర్వాత ఏముంది అనే సాంగ్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అతనికి అనిపించింది, నేను సిద్ధార్థ్గా ఆ సాంగ్ పాడలేదు, ప్రభు ఈ సినిమాలో ఉన్న ప్రొటాగనిస్ట్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను పాడుతున్నట్టు పాడానని అతనికి ఫీల్ అయిందంట. సో మీరు సినిమా చూస్తున్నప్పుడు అది మీకు ఫీల్ అయితే జస్ట్ దట్స్ వాట్ యూ వాంటెడ్ టు షేర్.